సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముగిసిపోయింది. ఈ ఎగ్జామ్లో చాలామందికి ప్రిలిమ్స్ పాస్ అవుతామా లేదా అనే ఒక ఆందోళన, ఒక టెన్షన్. వచ్చే నెలలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. దాదాపు 30 డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అయితే ఈ పాస్ అవుతామా లేదా అనే టెన్షన్లో ఈ టైం అంతా వేస్ట్ చేసేస్తారు. ఇన్ కేస్ పాస్ కాకపోతే పరిస్థితి ఏంటి? ఎప్పుడు లేని అదృష్టం ఈ సంవత్సరం మనకుంది. వచ్చే 8 నెలల్లో మళ్ళా ప్రిలిమ్స్. ఓన్లీ 8 months గ్యాప్లో ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ప్రిపేర్ అయినా ఈ టైం తక్కువేనా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి ప్రిలిమ్స్ పాస్ అవుతామా లేదా, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, నాకు మార్క్స్ తక్కువ వచ్చేసినాయి, ప్రిలిమ్స్ పాస్ కాము అని బాధపడుతూ ఆ ఆందోళనలో గడపకుండా ఇమీడియట్గా మెయిన్స్ ప్రిలిమ్స్ సగం సగం రోజు టైం పెట్టుకుని ప్రిపరేషన్ మొదలెట్టండి. అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే చదువుకోవడం, పడుకోవడం, చిన్న చిన్న కాలకృత్యాలు తప్ప వేరే పనికి, వేరే ఆలోచనకి మనకు అసలు టైం దొరకకూడదు. కంటిన్యూస్గా ఆ ప్రిపరేషన్ మూడ్లో ఉంటే కనుక, ఇప్పుడు నిన్న ప్రిలిమ్స్ రాసాం కాబట్టి అదే మూడ్లో కంటిన్యూగా చేస్తే జూన్ 27 విజయం మీదే అవుతుంది. ఇన్ కేస్ ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో పోయినా నెక్స్ట్ ఇయర్ అవకాశాలు ఈజీగా వస్తాయి. అండ్ ఈరోజు పొద్దునుంచి చాలా ఫోన్ కాల్స్లో నాకు పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్సే పాస్ కాకుండా సివిల్స్ పాస్ అవడం తేలిక, సివిల్స్లో అది సాధ్యం అవుద్దా అని. యాక్చువల్గా ప్రిలిమ్స్ పాస్ అవుతే మెయిన్స్ పాస్ అవడం చాలా తేలిక. ప్రిలిమ్స్లో ఫిల్టరింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ అనమాట. దాదాపు 4-5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, 11 లక్షల మంది అప్లై చేస్తే. దానిలో 50,000 మంది చాలా సీరియస్గా ఉంటారు, నువ్వా నేనా అన్నట్టు. సో ఇంతమందిలో వడపోతలో ప్రిలిమ్స్లో ఒక్కొక్కసారి విజయం కష్టం అవ్వచ్చు. మన టైం వచ్చేదాకా, మన సంవత్సరం వచ్చేదాకా వెయిట్ చేయాలి. కానీ మెయిన్స్లో మంచి అవగాహన, మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటే పాస్ అవడం చాలా తేలిక. కాబట్టి ప్రిలిమ్స్లో మార్కులు తక్కువ వస్తే నిరాశ పడిపోయి ఇంకా చాలే సివిల్ సర్వీసెస్ క్విట్ చేసేద్దాం, ఇది కాదు. వచ్చేదాకా నెక్స్ట్ ఇయర్ అయినా నేను పోరాడతాను, వచ్చేదాకా నేను ముందుకెళ్తూనే ఉంటాను, నేను ఈ అవకాశాన్ని వదిలిపెట్టను అని చెప్పి. ఎందుకంటే ఇంత సీరియస్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక 50-60% మన ప్రిపరేషన్ అయిపోయినట్టే. దానికి కొంచెం మెరుగులు దిద్ది కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే పాస్ అవడం చాలా తేలిక. కాబట్టి ఎవరికైతే ప్రిలిమ్స్ అనుమానంగా ఉందో, పోద్దని భయపడుతున్నారో ఏ విధంగానూ బాధపడకండి. ఈ సంవత్సరం అనేది చాలా గొప్ప అవకాశం. ఈ 8 నెలలు ప్రాపర్గా వాడుకోండి. ఈ క్షణం నుంచి కొత్తగా ప్లాన్ చేసుకుని 8 monthsని హాఫ్ టైం ప్రిలిమ్స్, హాఫ్ టైం మెయిన్స్, ముఖ్యంగా మార్చి నుంచి కేవలం ప్రిలిమ్స్కే చదువుకుని ఇప్పటి నుంచి మెయిన్స్ ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఎవ్రీడే ఒక 10-12 hours కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ మందే అవుతుంది.